తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. విద్యాశాఖలో తమను విలీనం చేయాలంటూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, ఆరోగ్య బీమాతో పాటుగా పదవి విరమణ చేసిన వారికి 25 లక్షల బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను పర్మనెంట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణం వద్ద ఇక్కడ గత 8 రోజుల నుంచి కూడా నిరవధిక దీక్షలు చేస్తూనే ప్రజెంట్ సమ్మెలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో తమను క్రమబద్ధీకరించాలి, పర్మనెంట్ చేయాలన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, విద్యాశాఖలో తమను విలీనం చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఇక్కడ ధర్నా చౌక్ వద్ద ఇక్కడ ఉద్యోగులు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ యొక్క గోడును వెళ్ళబోసుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఉన్న ఉద్యోగులు ఉన్నారు, ఒకసారి మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ యొక్క ధర్నా సమ్మె చేయడానికి గల కారణాలు ఏంటి అంటే మేము విద్యాశాఖలో పనిచేయడం 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఇంకా అంతకంటే ఎక్కువనే పనిచేస్తున్నాము. మేము పనిచేసిన దానికి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. దాని గురించే మనం అడుగుతున్నాము. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కానీ మేము వెట్టి చాకిరీ చేస్తున్నాం. అంటే విద్యాశాఖలో పనిచేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నాం, కానీ మా అభివృద్ధిలో మాత్రం మేము వెనుకనే ఉన్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమని ఇంతకుముందు గత సంవత్సరంలో కూడా 23 రోజులుగా నిరవధిక దీక్షలు చేపట్టడం జరిగింది. అప్పుడున్న పిసిసి హోదాలో ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో మీ సమస్యలు నాకు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు నాకు అవగాహన ఉన్నవి, మిమ్మల్ని ఒక ఛాయ్ దాగి లోపే పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు అంటే వారి ప్రభుత్వం వచ్చి 13 సంవత్సరం అవుతుంది. ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, కానీ మా బతుకుల్లో ఎలాంటి విజయాలు అనేటివి లేవు. మేడం మీరు చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? రెగ్యులరైజేషన్ కావాలండి, ఉద్యోగ భద్రత కావాలి. ముఖ్యంగా అయితే అనాథ పిల్లల్ని తీసుకొస్తున్నా కానీ వాళ్ళకు భద్రతనిస్తున్నాము. అమ్మ లేని పాపని ఆదరిస్తున్నాము, నాన్న లేని పాపని ఆదరిస్తున్నాము. ఎవరూ లేని అమ్మ నాన్న లేని నానమ్మ తీసుకొస్తుంది, అమ్మమ్మ తీసుకొస్తుంది, వాళ్ళ పిల్లల్ని కూడా మేము ఆదరిస్తున్నాము. మైగ్రేట్ అవుతున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, వేరే స్టేట్లకు వెళ్తున్నారు, కంట్రీలకు వెళ్తున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మా పాఠశాలలో వేస్తే వాళ్ళందరికీ భద్రత ఇస్తున్నాము. 24 అవర్స్ అమ్మమ్మ అవుతున్నాము, నాన్ననవుతున్నాము, గార్డియన్ అవుతున్నాము. అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా తీర్చిదిద్దితే ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండి మంచి జాబులు చేస్తున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి అంత మంచి లైఫ్ని ఇచ్చిన మాకెందుకు లేదండి? తుమ్మితే ఊడిపోయే జాబ్ అని చెప్పేసి అందరు భయపెట్టిస్తున్నారు. మరి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది కల్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంటుంది కదా. ప్రతి ఒక్క అధికార పక్షంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా వెనకంజ వేస్తే ఎట్లా? అధికారంలో ఉన్న పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడేమో సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు, తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మా మొహాలు కూడా చూడడం లేదు. సో కనీసం మాకు ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ అనేది ఖచ్చితంగా కావాలని మా యొక్క డిమాండ్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది మీ పట్ల? మా ప్రధానమైన డిమాండ్ ఒకటి ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాల్లో పంజాబ్, ఢిల్లీ, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒక 8 రాష్ట్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేశారు. అక్కడ సాధ్యమైనటువంటి విలీనము తెలంగాణ గవర్నమెంట్లో ఎందుకు విలీనం కాదని మేము ప్రధానమైన డిమాండ్తో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 19,360 మంది సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ కూడా మా ప్రధానమైన డిమాండ్ అంటే విద్యాశాఖలో విలీనం చేయమని చెప్తా ఉన్నాను.
లాస్ట్ ఇయర్ ఇదే విధంగా 26 రోజులు మేము సమ్మె చేసినాం. పీసీసీ హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మాకు ఛాయ్ తాగే లోపల మేము ప్రభుత్వం వచ్చేది మా ప్రభుత్వమే వచ్చిన నెల రోజుల లోపల సచివాలయం పిలిచి మీ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఛాయ్ తాగే లోపలంతా జీవో మీకు ఇచ్చి పంపిస్తామన్నాడు. ఆ 100 రోజులు అయిపోయింది, దాదాపు 365 రోజులు కూడా అయిపోయింది. మా యొక్క రాష్ట్ర నాయకత్వం పలుమార్లు సచివాలయంకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది. లాస్ట్ మంత్లో 16వ తారీఖు నాడు ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం జరిగింది. అప్పుడే మేము 18వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కేంద్రాల్లో అందరికీ కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల ముంగటే ఆ సమ్మె నోటీస్ ఇచ్చినాం. నిజామాబాద్ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీలు నిర్వహించినాం. ఈ నెల డిసెంబర్ నెల 6వ తారీఖు, 7వ తారీఖు, 8, 9వ తారీఖులో నిరసన దీక్షలు చేపట్టినాం. ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని కారణంగానే ఈరోజు మేము కేజీబీలో అన్ని సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని వింగులు కూడా నిరవధిక సమ్మె చేసినాం. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే విద్యాశాఖలో విలీనం చేసారో మమ్మల్ని కూడా విద్యాశాఖలో విలీనం చేసేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని మాకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. గతంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు తమను విద్యాశాఖలో విలీనం చేయాలి అని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ తమను విద్యాశాఖలో విలీనం చేయకపోతే ఒక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.